ఆ కుంతీదేవి మహాత్మురాలు. అందుకే ఆమె కడుపున మహాత్ములే పుట్టారు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు. ఎంత కష్టపడిందో ఆ మహాతల్లి. భర్త పాండురాజు మరణించాక చిన్నపిల్లలను ఎంత జాగ్రత్తగా పెంచిందో. ఆఖరున కుంతీదేవి శ్రీకృష్ణుణ్ణి చూసి వేడుకుంటుంది, కృష్ణ, మాకు ఎప్పుడూ కష్టాలే ఇవ్వు, మాకు సుఖం వద్దు. ఎందుకు అంటే సుఖం ఇచ్చావు అంటే నిన్ను స్మరించడం మరిచిపోతాం, నీ నామాన్ని కూడా మేము పలకము. అదే కష్టాలు ఇచ్చావంటే నిన్ను ఎప్పుడూ స్మరిస్తూనే ఉంటాం. మాకు సుఖం కన్నా దుఃఖంలో నిన్ను ఎప్పుడూ స్మరించడమే, నీ నామం చెప్పడమే మాకు కావాలి అని వేడుకుంటుంది ఆ మహాతల్లి. అటువంటి తల్లికి పుట్టిన వాడు ప్రస్తుతానికి రాజు కాకపోయినా ధర్మానికి ఎప్పుడూ రాజు ధర్మరాజే. అటువంటి ధర్మరాజు అనంత విజయం అనే శంఖాన్ని పూరించగానే వెనుకాతలే నకుల సహదేవులు శంఖాన్ని పూరించారు. వారు